హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో చింతకాయ పచ్చడి చేసుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ముందుగానే కడుక్కొని శుభ్రంగా ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా. తర్వాత మధ్యలోకి తుంచి వేసేసుకోవాలి, లేకపోతే మన మొఖాన్ని పడితే ఎగిరి చిటాపట అంటూ ఉంటాయి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, అవి కూడా ఆయిల్ వేసేసుకోవాలి. ఇవి కూడా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం చింతకాయ పచ్చడి తీసుకున్నాము. ఈ వీడియో మనం ఫుల్ వీడియో పెట్టాలి మా ఛానల్లో, అది చూడండి. ఇప్పుడు ఇది చింతకాయ పచ్చడి. దీన్ని ఒక గిన్నెలో కొద్దిగా తీసుకోవాలి. ఇది సరిపోద్ది. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ వీడియో చూడండి. ఇది కూడా ఈ విధంగా టమాటాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఇవన్నీ తొక్కుకోవాలి. రోట్ కడిగి వేసిపోయి ముందుగా మనం పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అవి రోట్లో వేసేసుకోవాలి. ఈ కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా దంచిన తర్వాత మనం చింతకాయ తొక్కు తీసుకున్నాం కదా, ఇది కూడా దీంట్లో వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా దంచిన తర్వాత మనం ముందుగా టమాటాలు ఉడికించుకున్నాం కదా ఆయిల్లో, అవి కూడా వేసేసుకొని దంచుకోవాలి. ఈ జాగ్రత్తగా దంచుకోవాలి, కళ్ళల్లో పడకుండా. దీంట్లో ఉప్పు ఏం అవసరం లేదు. చింతకాయ తొక్కు తొక్కేటప్పుడే ఉప్పు వేసి పెడతాం కదా, ఇంకా ఇప్పుడు ఉప్పు వేసామంటే కష్టం, అది వేయకూడదు. ఇప్పుడు ఎర్రగడ్డ వేసి దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. మన చింతకాయ పచ్చడికి తాలింపు పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ వేసుకొని బాండి పెట్టుకోవాలి. బాండి బాగా వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత తెల్లగడ్డ వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, తాలింపు గింజలు వేసుకోవాలి, ఒక ఎండుమిరపకాయ కడిగి అవన్నీ వేసుకోవాలి. తాలింపు తీసుకొని మనం చింతకాయ పచ్చడిలో పోసేసుకోవాలి. వేపుకున్న తాలింపుని మనం దంచుకున్న పచ్చడిలో వేసేసుకోవాలి. ఇది మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.